నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే అండి. సార్ టీవీ5 మూర్తి గారును ఇంకా నారా రోహిత్ గారు ఒక మూవీ తీస్తున్నారు. సో ఆ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే యాంకర్ అడిగారు. ఏమని అక్కడ ప్రస్తుతం ఉన్న రాజకీయ పక్షంలో సీఎం గారికి అక్కడ తల మీద రాయి దెబ్బ అనేది తగిలింది. సో అదే మూవీలో కూడా హీరోకి రాయి దెబ్బ అనేది తగిలింది. సో యాంకర్ ఏమని అడిగారంటే మంజుషా గారు యాంకర్ షూట్ ఉంది గదా! ఏదైతే వాళ్ళు షూట్ చేసారో అది సీఎం గారికి దెబ్బ తగలక ముందు తీశారో, తగిలిన తర్వాత తీశారా అని అడిగారు. సో దానికి మూర్తి గారు ఒక సమాధానం ఇచ్చారు. అది మీకెలా అనిపిచ్చింది? నిన్న 'ప్రతినిధి 2' టీవీ5 మూర్తి గారు అప్పట్లో మహాలో ఉండి జర్నలిస్ట్. ఆయన ఫస్ట్ టైం మెగాఫోన్ పట్టుకొని డైరెక్షన్ చేసినటువంటి సినిమా. 'ప్రతినిధి' అనేది ఆల్రెడీ మన నర రోహిత్ ఇంతకుముందు చేసినటువంటి సినిమానే. దానికి సీక్వెల్‌గా వస్తున్న సినిమా అన్నట్టుగా ఊహాగానాలు ఉన్నప్పటికీ టైటిల్ అది పెట్టి 'ప్రతినిధి 2' అన్నారు అంతే. దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఇక అసలు విషయానికెళ్తే ఆ సినిమా ప్రమోషనల్ భాగంగా నిన్న జరిగిన ఒక ఇంటర్వ్యూలో హీరోకి ఇక్కడ దెబ్బ ఉంటది. యాంకర్ అడిగిన విషయం ఏంటంటే, రీసెంట్లీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ దెబ్బ తగిలింది. సో మీ సినిమాలో హీరోకి దెబ్బ తగిలింది. ఈయన సీఎం జగన్మోహన్ క్యారెక్టర్ చేస్తున్నట్టుగా మాకెందుకో అనిపిస్తుంది. సో ఈ రాయి దెబ్బ తగలడం అనేది మీరు రీసెంట్లీ యాడ్ చేశారా సినిమాలో, లేకపోతే ఆల్రెడీ ఉందా అని అడిగారు. దానికి ఆయన సమాధానం చెప్తూ 'ప్రతినిధి 2' షూటింగ్ అనేది ఎప్పుడో జరిగిపోయింది. మేమేదో సీన్లో భాగంగా అక్కడ కట్టు వేసాం అంతేగాని ప్రజెంట్ సిచ్యువేషన్కి దానికి సంబంధం లేదు. నిజానికి జర్నలిస్టుల మీద కూడా రాళ్ళు పడుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ అయితే నన్ను కూడా రాళ్లతో కొడతారు అన్నట్టు కామెడీగా ఏదో చెప్పాడు. అంటే గులకరాయ అనింది ఆవిడ. అంటే గులకరాయి అని రీసెంట్ డేస్లో కోడికత్తి సీను తర్వాత గులకరాయి సత్తి బాగా ఫేమస్ ట్యాగ్ అయ్యేసరికి మంజుష దాన్ని కొంచెం వెటకారంగా అక్కడ ప్రదర్శించింది. సో ఇక అసలు విషయానికి వెళ్తే ఈ ప్రమోషన్ ఈ భాగం అంతా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆయన ఏమ్మా నీకు వైపు రాయి తగిలి ఆయన అలా ఉంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ అయ్యి రోజుకు అరెస్ట్ జరుగుతుంటే నీకు అంత కామెడీగా ఉందా అంటే ఏదో మీరే గులకర వేసి కొట్టండి సీఎంని అన్నట్టుగా నువ్వు దాన్ని చాలా కామెడీ చేస్తున్నావు. పైగా ఒక టీవీలో ఒక యాంకర్వి నువ్వు. అండ్ ఇంకా ఏంటి ఈ ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని డీల్ చేసేటప్పుడు యాంకరింగ్ చేసేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కానీ బయట జరిగే విషయాల గురించి నువ్వు అసలు ప్రస్తావించడమే తప్పు. నీకేదో డౌట్ వచ్చింది, నువ్వు అడిగావు కరెక్టే, అంతవరకు బాగానే ఉంది. దాన్ని మళ్ళీ ఎగతాళి చేసి దాన్ని ఇంకేదో చేయడం, డిగ్రేడ్ చేయడం తప్పు అని చెప్పి చాలామంది మండిపడుతున్నారు. దానికి ఇంకా మంజుష ఆన్సర్ ఇవ్వాల్సి ఉంది, బట్ ఇంకా ఇవ్వాల. మేబీ టీవీ5 మూర్తి కానీ మంజుష కానీ ఎవరైనా దీనికి స్పందిస్తారేమో చూడాలి. బట్ ఇప్పటిదాకైతే ఎలాంటి స్పందనలు రాలి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మంజుష గారి మీద అటాక్ చేస్తున్నారంటారా? ఆన్లైన్ వేదిక మీదుగా సోషల్ మీడియా వేదికగా మంజుషని ఇప్పుడు అటాక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్.